చూస్తున్నాం అమెరికా అధ్యక్షుడు నిర్ణయం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారు. సో ప్రస్తుతం ఆయనకే ఒక బిగ్ షాక్ ఇచ్చారు. ఆయన బేసిక్గా అందరికీ షాక్లు ఇస్తూ ఉన్నారు. ఇండో పాకిస్తాన్ యుద్ధం విషయంలో కానివ్వండి, అమెరికా టారిఫ్ల విషయంలో కానివ్వండి, అమెరికా అంతర్గతంగా అక్కడ తీసుకున్న నిర్ణయాలపైన కానివ్వండి, పెద్ద ఎత్తున అందరికీ షాక్ ఇస్తుంటే ఈసారి ఏకంగా ఆయనకే ఒక బిగ్ షాక్ తగిలింది. ఈ మధ్య కాలంలో పాపం ఆయనకి తన అదృష్టం కలిసి రావడం లేదు. పెద్ద ఎత్తున షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆయనకు షాక్ ఇచ్చారు. మన సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన అధ్యక్షుడు రమాఫోసా షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా హార్వర్డ్ యూనివర్సిటీ ఆయనకు షాక్ ఇచ్చింది. ట్రంప్ పైన హార్వర్డ్ యూనివర్సిటీ ఫిర్యాదు చేసింది. బోస్టన్ ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది హార్వర్డ్ యూనివర్సిటీ. విదేశీ విద్యార్థులను చేర్చుకోవడం కోసం రద్దు చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకుంటే ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించి హార్వర్డ్ యూనివర్సిటీ బోస్టన్ కోర్టులో ఫిర్యాదు చేసింది. అయితే ట్రంప్ నిర్ణయంతో 7,000 మంది విద్యార్థులపైన ఎఫెక్ట్ పడుతోందని చెప్తోంది హార్వర్డ్ యూనివర్సిటీ. అయితే ట్రంప్ నిర్ణయాన్ని చట్టవిరుద్ధం అని చెప్తున్నారు. అనవసరమైనటువంటి చర్యగా ఆ యూనివర్సిటీ భావిస్తోంది. అయితే విదేశీ విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు హార్వర్డ్కి ఉన్నటువంటి అనుమతులను రద్దు చేస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీస్ ఒక లేఖ రాసింది. అయితే ఈ హోదాను పునరుద్ధరించేందుకు హార్వర్డ్కు అవకాశం కల్పించారు. దాని 72 గంటల్లోనే 6 డిమాండ్లు అంకరించాలని లేఖలో పేర్కొన్నారు. అందుకే ఆ డిమాండ్లు ఏంటి అని అంటే కనుక ఆ హోదా ఏదైతే ఉందో రద్దు చేస్తూ, అంటే ఇక విదేశీ విద్యార్థులు ఎవరు కూడా హార్వర్డ్ యూనివర్సిటీ చదువుకోవడానికి వీల్లేరు. ఒకేలా కనుక మీరు మళ్ళీ ఆ విద్యార్థులు మీ కాలేజీలో చేర్చుకోవాలి, మీరు నడిపించాలి మళ్ళీ అనుకుంటే కనుక గత 5 ఏళ్లలో మీ యూనివర్సిటీకి వచ్చినటువంటి విద్యార్థులు బయట జరిపినటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి రికార్డులను సమర్పించాలి. అంటే మీ దగ్గర చదువుకున్న విద్యార్థులు ఎవరైనా బయట క్రైమ్స్లో పాల్గొన్నా, కేసెస్లో ఇన్వాల్వ్ అయినా, లేకపోతే ఇతరత్ర కార్యకలాపాలు ఏదైనా అనుమానాస్పదంగా ఉన్నా, చట్ట వ్యతిరేకంగా అంటే ఎటువంటి అంశాలైనా కూడా అటువంటి అంశాలను మాకు అందించాలని చెప్పి దాంట్లో పొందుపరిచారు. గత 5 ఏళ్లలో నాన్ ఇమిగ్రెంట్ విద్యార్థులు పాల్పడినటువంటి ప్రమాదకర లేదా హింసాత్మక చర్యలకు సంబంధించిన రికార్డును కూడా ఇవ్వాలని చెప్పి అందులో పొందుపరిచారు ఆయన. ఆ తర్వాత నాన్ ఇమిగ్రెంట్ విద్యార్థులు ఇతర విద్యార్థులు లేదా యూనివర్సిటీ సిబ్బందిని బెదిరిస్తే ఆ రికార్డును సమర్పించాలి. అంటే ఇంటర్నల్గా ఆయన ఇష్యూస్ ఉన్నా ఆ ఇష్యూస్ సంబంధించి మాకు ఇవ్వాలని చెప్పి డిహెచ్ఎస్ చెప్పింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ చెప్పింది. వలసేతర విద్యార్థుల క్యాంపస్లో లేదా బయట ఇతర హక్కులను హరించిన ఘటనలు చోటు చేసుకుంటే ఆ వివరాలు వెల్లడించాలని చెప్పింది. ఆ తర్వాత గత 5 ఏళ్లలో యూనివర్సిటీలో నమోదు చేసుకున్నటువంటి వలసేతర విద్యార్థుల క్రమశిక్షణ రికార్డులను కూడా ఇవ్వాలని చెప్పింది. క్యాంపస్లో వలసేతర విద్యార్థుల ఆందోళనలో పాల్గొంటే ఆ ఆడియో వీడియో ఫుటేజ్ని ప్రభుత్వానికి సమర్పించాలని చెప్పి డిహెచ్ఎస్ చెప్పింది. తాజాగా ఈ నిర్ణయాన్ని హార్వర్డ్ యూనివర్సిటీ రియాక్ట్ అయింది. చట్ట వ్యతిరేకమని ఇదంతా కూడా మేము ఇవ్వలేమని చెప్పి ట్రంప్కి వ్యతిరేకంగా కోర్టుకు ఆశ్రయించింది. కోర్టుకు వెళ్ళిపోయి కోర్టులో ట్రంప్ పైన పిటిషన్ దాఖలు చేసింది. మరి ఏకంగా ట్రంప్ అమెరికా అధ్యక్షుడి పైన పిటిషన్ దాఖలైందంటే చిన్న విషయం ఏం కాదు. ఏకంగా దేశ విదేశాల్లో చర్చ జరుగుతున్న ప్రస్తుతం ఈ విషయం పైన బోస్టన్ ఫెడరల్ కోర్టు ఎటువంటి స్పందన ఇస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. హార్వర్డ్ యూనివర్సిటీకి వ్యతిరేకంగా ఏది పడితే అది ఒక యూనివర్సిటీకి సంబంధించిన ప్రతి గోప్యమైనటువంటి సమాచారాన్ని మాకు ఇవ్వాలని చెప్పి అడగడం అనేది ఎట్టి పరిస్థితిలో ఇది మంచిది కాదు అని చెప్పి హార్వర్డ్ యూనివర్సిటీ దాన్ని తప్పుపడుతూ ప్రస్తుతం ఆయన పైన పిటిషన్ దాఖలు చేసి కోర్టును ఆశ్రయించింది. మరి ట్రంప్కే ఇటువంటి షాక్ ఇచ్చారని అంటే మరి దీనిపైన బోస్టన్ కోర్టు ఏ రకంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇది ఒకటే కాదు, గతంలో కూడా ఆయన చాలామంది విద్యార్థుల విషయంలో కూడా ఈ రకంగా రియాక్ట్ అయ్యారు. ఎవరైతే అక్కడ కొంత లిమిటెడ్ టైం లోపు ఉన్నటువంటి విద్యార్థులు అక్కడ పుడితే మాత్రమే వాళ్ళకి ఇక్కడ రెసిడెన్స్ వస్తుంది, పర్మనెంట్ రెసిడెన్స్ వస్తుంది, లేకపోతే రాదు అని నిర్ణయం తీసుకోవడంతో ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ చాలా దేశాలు కూడా చాలా స్టేట్స్ యూఎస్లో ఉన్నటువంటి చాలా స్టేట్స్ కూడా కోర్టును ఆశ్రయించాయి. ఆ కోర్టు కూడా చెప్పింది ఏంటంటే కొన్ని రోజుల పాటుగా దానికి స్టే విధించారు. ప్రస్తుతం ఆ స్టే ఎత్తేయబడింది. ఆ స్టే తర్వాత డొనాల్డ్ ట్రంప్ అదొక బిగ్ షాక్. అంటే మొదటిసారిగా ఆయన ఎక్కగానే అటువంటి ఒక నిర్ణయం తీసుకొని ఏకంగా ఆయన ఇటువంటి సంచలనాల కేర్ ఆఫ్ అడ్రస్గా అయిపోయారు. పెద్ద ఎత్తున అనేక వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా అయిపోయారు. సో దీన్ని తప్పుపడుతూ డెమోక్రాట్స్ కూడా పెద్ద ఎత్తున కోర్టును ఆశ్రయించారు. సుమారుగా 20కి పైగా స్టేట్స్లో డెమోక్రాట్స్ కూడా గెలిచారు. కాబట్టి వారంతా ట్రంప్కు వ్యతిరేకంగా అటు కోర్టును ఆశ్రయించి దాంట్లో కూడా విజయం సాధించారు. మరి ఇప్పుడు కూడా ఇటువంటి విధంగానే ఉంటుందనేది అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీ భావిస్తోంది. కానీ ఏం జరుగుతుందో కాస్త ఆసక్తి అవుతుంది. ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం. ఆ దృశ్యాలన్నీ కూడా హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన దృశ్యాలు. ఆ దృశ్యాల్లో అంటే అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయనేటువంటి ఒక ఆరోపణ, ఒక అనుమానాన్ని బహుశా ఆయన వ్యక్తం చేస్తున్నట్టు. అందుకే ఇవన్నీ డీటెయిల్స్ అడిగారు ఆయన. మీ కాలేజీలో ఎటువంటి వాళ్ళు చదువుకుంటున్నారు, వలసేతరులు ఎంతమంది ఉన్నారు, వలసేతరులు చేసిన యాక్టివిటీస్ పైన ఆడియో వీడియో ఫుటేజ్లు ఇవ్వండి, మీరు ఇకపైన వలసేతరులను చేర్చుకోవడానికి వీలు లేదు, ఒకవేళ చేర్చుకోవాలని ఈ రకమైనటువంటి కండిషన్స్ పాటించాలి అని చెప్పి యూనివర్సిటీని విభేదించడం ఇది చట్ట వ్యతిరేకం అని చెప్పి వారంతా అనుకుంటున్నారు. కాబట్టి
దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేశారు. మరి ట్రంప్కి ఎటువంటి సమాధానం వస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. నిజంగా ట్రంప్ అంతా ఏం ఆలోచిస్తున్నారంటే, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అమెరికాలో ఎవరైతే అమెరికా ఫస్ట్ అని చెప్పి రిపబ్లిక్ సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారో అందరికీ పాజిటివే. ఎందుకంటే ఆయన నేషన్ ఫస్ట్ విధానంతో వెళ్తున్నారు, ఎవరిని పట్టించుకోవడం లేదు. ఇతర దేశాలకు సంబంధించి ఎక్కడ పోతే మాకంటే ఫస్ట్ మా అంతటా మేము చూసుకోవాలి కదా, సెల్ఫ్ రిలయంట్గా ఉండాలన్న ఆలోచనతో ఆయన ముందుకు వెళ్తున్నారు. కానీ అక్కడ ఉన్న డెమోక్రాట్స్ మాత్రం చాలా విపరీతంగా వ్యతిరేకిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ని. ఆయన ఒకరిని అక్కడ డెమోక్రాట్సే కాదు, దేశ విదేశాల్లో ప్రపంచ దేశాలు చాలా కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఆయన టారిఫ్ విధానం ఏంటి, ఆయన తీసుకుంటుంటే ఆలోచన విధానం ఏంటి, ఆయన ఎక్కడ చూసినా కూడా వివాదాస్పదంలో ఒక బిజినెస్ మ్యాన్గా ఆ రకంగానే ఆలోచిస్తూ దేశ విదేశాల్లో కూడా ఎఫెక్ట్ పడే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ ఆయన అగ్రజుడిగా అమెరికా లాంటి ఒక దేశానికి అధ్యక్షుడిగా ఎక్కడ కూడా తీసుకున్న నిర్ణయాలు కనిపించడం లేదు. మీరు చూడండి, మొన్న మధ్య ఇండియా పాకిస్తాన్ వార్లో కూడా ఏం జరిగింది. ఇండియా పాకిస్తాన్ వార్లో కూడా ఆయన నిజంగా అగ్రజుడు, నేను అమెరికా అధ్యక్షుడని కనుక నిర్ణయం ఉంటే ఆయన ఇరు దేశాల మధ్య ఏం చేయాల్సి ఉండేది, తప్పొప్పులు ఏంటి గమనించి ఆయన నిజంగా మౌనంగా ఉండాల్సింది. అలా కాదు అనుకుంటే కనుక తప్పొప్పులు గమనించి బాధితులు ఎవరు నిందితులు ఎవరు అని చెప్పి చూడాల్సింది. ఆయన ఏకంగా ఇండియాని పాకిస్తాన్తో పోల్చాడు. పాకిస్తాన్తో పోల్చడం ఏంటి? సో ఇటువంటి నిర్ణయాలు, చాలా కఠినాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ చాలా సంచలనంగా మారుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఒకసారి హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించి ఆ దృశ్యాలను చూద్దాం. రైట్, మొత్తం మీద డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే, నా దేశం ముందు, అమెరికా తర్వాత ఏదైనా కూడా, అమెరికా తర్వాతే ఏదైనా కూడా అనేటువంటి నినాదంలో ఆయన ముందుకు వెళ్తున్నారు. కానీ అది ఆయనకి బ్లాక్ డేస్ తీసుకొస్తున్న విషయం గమనించలేకపోతున్నారు. ఇప్పుడు చూడండి, బయటదేదో కాదు, హార్వర్డ్ యూనివర్సిటీ, యూఎస్ ఉన్నటువంటి హార్వర్డ్ యూనివర్సిటీ, మీరు ఎవరు కూడా చేర్చుకోకూడదు, వలసేతరులు చేర్చుకోకండి, ఇతర దేశస్తులను చేర్చుకోకండి అని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకొని దానికి కొన్ని కండిషన్స్ పెట్టారు. మీరు చేర్చుకోవాలనుకుంటే ఈ కండిషన్స్ పాటించండి. మీ యూనివర్సిటీలో ఇంతవరకు ఎటువంటి వలసేతరులు వచ్చారు, వాళ్ళని నినాదాలు చేశారా, మీ సిబ్బందిని కొట్టారా, క్రైమ్ రేట్ ఏంటి వాళ్ళది, వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తారు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, క్రమశిక్షణ రికార్డ్ ఏంటి, ఇవన్నీ అడుగుతున్నారు. ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకం అని చెప్పి లోకల్లో ఆ యూనివర్సిటీ సంబంధించి మేనేజ్మెంటే కానీ కోర్టును ఆశ్రయించింది. ఇదొకటే కాదు, గతంలో చాలామంది అక్కడ ఎవరైతే ఫర్దర్గా పుట్టబోతున్నారు అనేటువంటి విధానం ఉందో ఒక డేట్ ఫిక్స్ చేసి ఫిబ్రవరి 10 అనుకుంటా, బహుశా టు మై నాలెడ్జ్ ఫిబ్రవరి 10 వరకు ఎవరైతే పుడతారో అప్పటి వరకు ఉన్న వాళ్ళకి మాత్రమే అక్కడ లోకల్గా పిఆర్ వస్తుంది, ఆ తర్వాత పుట్టే వాళ్ళకి పిఆర్ ఉండదు. అటువంటి కఠినమైన నిర్ణయాలన్నీ కూడా అక్కడ డెమోక్రాట్స్ అట్ ది సేమ్ టైం కామన్ పబ్లిక్ కూడా కొంత చింతిస్తున్నారు, విభేదిస్తున్నారు, అని వ్యతిరేకంగా వెళ్తున్నారు. సో తాజాగా డొనాల్డ్ ట్రంప్ మరొక సంచలన నిర్ణయంతో మరోసారి వివాదాలు చిక్కున్నారు. ఆయన పైన పిటిషన్ దాఖలైంది. మరి పిటిషన్ ఎక్కడి వరకు దారితీస్తుందో చూడాలి. సో ట్రంప్ విధానం మీకు ఎలా అనిపిస్తోంది కామెంట్ చేయండి. ఒకసారి ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. Harvard when Harvard was good. It was a while ago. He went to Harvard when Harvard. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.